నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎల్లగ్రహారం టిడ్కో గృహాల వద్ద వర్తనపల్లి కాశీ వాడపల్లి వెంకట సుబ్బరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। పాల్గొన్న బీజేపీ ఇన్ఛార్జ్ ఈతుకోట తాతాజీ, కమిషనర్ యేసుబాబు। పేదల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది। రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల। అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదిత్య డిగ్రీ కళాశాలలో సేవానారి మహిళా విభాగంను ప్రారంభించిన న్యాయమూర్తులు కె మాధవి, కె లలిత। పట్టణంలో జరగబోవు బలసలమ్మ జాతర మహోత్సవ నిర్వహణకు శ్రీ రాజరాజేశ్వరి ధాన్యం వర్తక సంఘం తరపున 1,36,000 రూపాయల విరాళాన్ని శ్రీరంగం అంజీ చేతికి అందజేసిన సంఘ నాయకులు। ఆదివారం జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనున్న టీమిండియా। ఇండియా విజయం సాధించాలని కోరుకుంటున్న క్రికెట్ అభిమానులు। ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో మార్కెట్ పండు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 100 మంది జనసేనలో చేరిక। పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం। ఉచిత మెడికల్ క్యాంపులను వినియోగించుకోవాలని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు। ఎల్లగ్రహారం పరిధిలో ఎల్ఎన్టీ గృహాల సముదాయంలో శనివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు। జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాడపల్లి వెంకట సుబ్బరాజు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆకాశం హాస్పిటల్ సౌజన్యంతో ఈ క్యాంపు జరిగింది। ఈ మెడికల్ క్యాంప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు। సుమారు 100 మంది వైద్య సేవలు వినియోగించుకున్నారు। అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతుకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, టీడీపీ నాయకులు పసలకొండ, బేతినగిరి, వసుమర్తి రామ్, లక్ష్మణ్, కేశవ్ భట్ల విజయ్, ఏరుబండి సతీష్, జనసేన నాయకులు గట్టెం నాని, మద్దాల మణికుమార్, తోట రాణి, కూటమి నాయకులు పాల్గొన్నారు। పెద్దలందరూ మేము హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాం, ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయమని అడిగారు। దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరికి ఉచిత మందులు ప్లస్ పరీక్షలు ఉచితంగా చేయడం, రిపోర్ట్ టెస్ట్ చేయించాలంటే మనకు 2,000 రూపాయలు అవుతామ్మా। అదేవిధంగా మరి బీపీ, షుగర్ అన్ని ఫ్రీగా చెక్ చేసి మందు కూడా ఇచ్చే కార్యక్రమం మరి ఈ రోజు ఇక్కడ చేపట్టారు। అదేవిధంగా ఈ క్యాంపుల్ని ఇక్కడ ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం, ఎందుకంటే నిరుపేదలు ఉండి కాలనీ ఇది, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, అందరూ కూడా అంత దూరం వెళ్ళలేనప్పుడు ఇక్కడికే వచ్చి ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్యం మందులు ఇచ్చి తీసుకునేలాగా ఈ ఏర్పాట్లు మనం చేస్తాం। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలియజేయండి, చేద్దాం। అదేవిధంగా టిట్కో ఇళ్లలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, నీళ్లు కారిపోతున్నాయి, డ్రైన్లు ఫ్రీగా వెళ్ళలేదని కూడా ఇక్కడ సోదరి మనం చెప్తా ఉన్నారు। ఖచ్చితంగా ఒకసారి మీరు క్లీన్ చేసి అది చెప్తారు, కానీ ఆ బాధ్యత మనం కూడా తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో డైపర్లు వేసి దాంట్లో ప్లాస్టిక్ ఇవన్నీ వేస్తే ఖచ్చితంగా అదంతా బ్లాక్ అవుతుంది, అది చేయాలంటే చాలా కష్టం। కాబట్టి మీరు కూడా సహకారం చేయండి, తప్పకుండా మన ఇల్లు అని అనుకోవాలి తప్ప ఇది ఏదో గవర్నమెంట్ ఊరిని ఇచ్చింది కాదు। ఆ రోజు మనం మనం ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ఈ టిట్కో ఇళ్ళని పేదలు కూడా టిట్కో హౌసెస్ లో ఉండాలి, ఇలాంటి బిల్డింగ్ లో ఉండాలని ఒక చక్కటి లేఅవుట్లను ఏర్పాటు చేసి మరి చూసారు। ఇప్పుడు తర్వాత బుర్రలేని నాయకత్వం చూశారు మీరు వైసీపీ నాయకులు, ఎక్కడా కూడా ఇలాంటి లేఅవుట్లు కానీ రోడ్లు కానీ వేయకుండా జగన్ ఇళ్ళని ఇచ్చి ఒక చోటకి వెళ్తా రోడ్లు లేకుండా అస్తవ్యస్తమైన పరిపాలన మనం చూసాం। మరి దాన్ని మళ్ళీ ఇవాళ ఈ టిట్కో ఇళ్ళన్నీ కూడా 5,340 ఇళ్ళు ఆ రోజు శాంక్షన్ చేసాం, చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది। తర్వాత చాలా ఇళ్ళు పేర్లు మార్చారు, చాలా మందికి ఇళ్ళు ఇవ్వలేదు, లోన్లు తీసుకున్న గవర్నమెంట్ వాళ్ళందరికీ ఇక్కడ మరి బ్యాంకుల్లో అంతా ఫెయిల్యూర్ అయిపోయి వాళ్ళకి చెబిలిపోయి 10 రూపాయలు వేసినా ఖాతాలోకి వెళ్ళిపోతాం। మంత్రి గారు ఏదైతే ఇలా కట్టిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా తిరిగి వెనక్కి ఇచ్చే విధంగా
ఈ టిట్కో ఇళ్ళని ఉగాదికి మనం కొన్ని ఇళ్ళు ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఇది మన ఇల్లు మన ఏరియా అనుకోవాలి తప్ప చాలా మంది దీంట్లో అమ్ముకుని వెళ్ళిపోయారు 1,00,000కి 1,50,000కి. కానీ ప్రభుత్వం మీకు సొంత ఇల్లు ఉండాలని ఇచ్చిన దాన్ని మీరు ఇంకో 5 సంవత్సరాలు కూడా అవ్వకుండా మరి ఇల్లు అమ్ముకుని మళ్ళీ మాకు ఇల్లు ఇవ్వని అంటే కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ భూమిని ఇది మీది, మీ హక్కు ఉంది. ఖచ్చితంగా మీకు అందరికీ మరి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మరి దాని మీద బ్యాంక్ లోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఇది మన ఇల్లు, ఇది మన ప్రాంతం అని అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి మన ఇంటి ముందు క్లీన్ చేయరు. మన ఇంటి ముందు మనమే క్లీన్ చేసుకోవాలి. పైన వాళ్ళంతా వాడతారు, మేము క్లీన్ చేస్తాం అనుకోకూడదు. అంటే వంతుల వారీగానే మనం పని చేయాలి. ఆ బ్లాక్ అంతా కూడా ఒక యూనిటీగా ఉంటే అన్ని చోట్ల కూడా లిఫ్ట్లు పెట్టడానికి ప్రభుత్వాన్ని నేను సిఫార్సు చేసి తెలుసుకున్నాను. మీ అందరూ సహకరిస్తే తప్పకుండా ఇదంతా కూడా అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే ఇది 5,400 అవుతుందంటే ఒక మినీ పట్టణం కింద అవుతుంది రాబోయే రోజుల్లో. ఇక్కడ మరి మెడికల్ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యే గారికి వచ్చినప్పుడు ప్రజలు అడిగిన సందర్భంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ పెడతమే కాదు, మరి ఎమ్మెల్యే గారు ఆలోచనలో రాబోయే రోజుల్లో హాస్పిటల్ పెడతా కూడా వారు ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా ఇక్కడ ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా ఉన్న ప్రజలకు ఆదుకునే విధంగా ఎమ్మెల్యే గారు ముందడుగేస్తారు. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు అవసరం ఏముంది అది నెరవేర్చే దిశగా ముందుకెళ్లే వ్యక్తి ఎవరంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే నిన్న రోజు మీరు చూసారు లేదు, శాసనసభలో 174 మంది ఎమ్మెల్యేలు మాట్లాడింది. మన ఎమ్మెల్యే గారు మరి గొంతెత్తి చెప్పారు మున్సిపల్ పరిపాలన ఎంత అవకతవకలు జరుగుతున్నాయి. జరిగిన 19-24 సంవత్సరాలు 5 ఏళ్ళలో ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఎన్ని రూపాయలు దోచేసుకున్నారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, డెవలప్మెంట్ ఏ రకంగా ఆగిపోయింది. ఈయన సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి, సభా అధ్యక్షుడికి, మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టిలో పడే విధంగా ఎంతో చక్కటి ఉపన్యాసం ఇచ్చి ప్రజల మనోభావాలతో ఆ గవర్నమెంట్ తెలియడం జరిగింది. ఆ రకంగా ఒక మంచి ఆలోచించగల వ్యక్తి ఎమ్మెల్యే మన దొరగడం అదృష్టం. మరి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మెరగా మెడికల్ క్యాంప్ ద్వారా ఇక్కడ అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాలి, జాగ్రత్త కూడా తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారో మొట్టమొదటిసారి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టి భారతదేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఎవరైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో పట్టణంలో పల్లెల్లో కానీ ఇల్లు కానీ పరిసరాలు కానీ వాళ్ళకి కావాలని నిధులు కూడా మరి లక్షలాది కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుందమ్మా. ఈ ఏరియా అంతటిని కూడా పరిశుభ్రమైన ఏరియాగా తీర్చిదిద్దుకోవాలి. అందరూ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం అయితే ఎలా ఉంటామో అదే మాదిరిగా ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీగా 5,300 అంటే నీకు ఇంచుమించు 20,000 జనాభా ఇక్కడ ఉండే నివాసం ఉండే అవకాశం ఉంది. ఇది ఒక 2-3 వార్డులు అంటే ఇంచుమించు ఒక చిన్న పట్టణం, మినీ తాడేపల్లిగూడెం ఇక్కడ ఏర్పాటు చేయడం అవే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రజలందరూ గమనించి మీ ఏరియాల్ని శుభ్రంగా ఉంచుకోండి. ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పరిసరాల శుభ్రత, ప్రజారోగ్యం మీద మంచి దృష్టి పెట్టి ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన దేశం ముందుకెళ్తది అనే కాన్సెప్ట్ తోటి ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్త విడదీసి మాత్రమే పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలి. అంటే మీరు చెత్తను ఎప్పుడైతే శుభ్రం చేసుకుని నీట్ గా మెయింటైన్ చేసి మన పారిశుద్ధ్యానికి అందించి మీరు సహకరించారో అప్పుడు మెడికల్ క్యాంపులు అవసరం లేకుండా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. అంటే మెడికల్ క్యాంపులు మాకొద్దు అనే స్టేజ్ లో ప్రజలు ఉన్నప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు. కానీ మీరు మెడికల్ క్యాంపులకి ఉపయోగిస్తున్నారంటే ఇక్కడ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. మన గౌరవ శాసనసభ్యులు వారు వచ్చి విజిట్ చేసి 1 వీక్ బ్యాక్ విజిట్ చేసి మీరు అందరూ కూడా అడిగారు, మీరు చాలా దూరంగా ఉంది హాస్పిటల్కి వెళ్ళడానికి, మాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే సార్ స్పందించి ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారితో, కొత్తపల్లి కాశీ గారితో కూడా మాట్లాడి వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏరియా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా టైఅప్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి ఈ టిడ్కోలో మొన్న ఆదివారం ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన వెంటనే మరి అసెంబ్లీలో ఉన్న తర్వాత వెంటనే స్పాట్ లో ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ టిడ్కోలో ఉన్న పరిశుభ్రత గురించి ఒక మోడల్ గా ఇక్కడ తయారు చేయాలని ఒక ఆలోచనతో, ఒక గెస్టెడ్ కమ్యూనిటీగా తయారు చేయాలని ఒక ఆలోచనతో మరి లిఫ్ట్ ఏర్పాటు చేయడం కోసం కూడా ఇక్కడికి వచ్చి
ఏదైతే ఇక్కడ హౌసింగ్ డిఈఓలతో మాట్లాడి మరి వెంటనే అడగడం జరిగింది. ఇక్కడ ప్రజల వరకు కూడా ఆ రోజు మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అడగడం జరిగింది. వెంటనే దాంట్లో భాగంగా మరి వాడపల్లి సుబ్బరాజు గారు మరి అలాగే ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డాక్టర్ విజయలక్ష్మి గారితో మాట్లాడి అలాగే ఆకాశ హాస్పిటల్లో వాళ్ళని కూడా మాట్లాడి మరి ఇక్కడ ఏదైతే రాణి గారిని కేసుపట్ల విజయ్ వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి వరకు కూడా మరి ఎప్పుడూ కూడా ప్రజల కోసం నిరంతరం ఆలోచించారు. ఈ మెగా మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ 10 రోజుల్లోనే ఇక్కడికి మూడు సార్లు రావడం జరిగింది. ఆయన ప్రజల సమస్యల మీద పోరాడుతూ అసెంబ్లీలో, ఇక్కడ కూడా మన అసెంబ్లీలో కూడా ఈ ప్రజల సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆయన రిపోర్ట్లు తీసుకుంటాం. టౌన్ లో కమిషనర్ గారు ఏంటి, ఎమ్మెల్యే గారు, అలాగే మన మండలాల్లోని పిఆర్ఓ సెక్రటరీలతో కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఇది దగ్గర 4-5 వార్డులకు సంబంధించినట్టు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పరిశుభ్రాలు చేసుకుని, ఇది నాది కాదు అనకుండా చేసుకుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అందరూ కూడా. పేదల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శనివారం ఏలూరు జిల్లా భీమడోల్లో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్థానికులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర బీజేపీ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తుందని, విబి రామ్ పేరిట గాంధీ పేరునే తొలగించిందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక చర్యలకు కూటమి పార్టీలు వంతపాడుతున్నాయని షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాల్సి ఉండగా సగటున 52 రోజులు కూడా పని ఇవ్వలేదని, వీరా 125 రోజులు పని ఇచ్చేదని షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సి ఉందని, దానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగం పెరిగి యువత ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో 3 పిల్లలను కనమని ప్రోత్సహించడం సరైంది కాదన్నారు. 3వ బిడ్డకు ఇస్తామన్న 25,000 రూపాయల ప్రోత్సాహకం కోసం పిల్లలను కనాలా అని ప్రశ్నించారు. 1 కాదు 2 కాదు, ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో పుట్టిన పథకమే ఈ ఉపాధి హామీ పని, కరువు పని. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆలోచన చేసి తెచ్చిన పథకమే కరువు పని, ఈ ఉపాధి హామీ పథకం. ఈ పథకం వచ్చిన తర్వాత ఎంతోమంది చిన్న పనైనా సరే వాళ్ళ గ్రామాలలో పనులు చేసుకున్నారు, వాళ్ళ గ్రామాలలో బిడ్డల్ని పోషించుకోగలిగారు, ఆ గ్రామాలలోనే బ్రతకగలిగారు. అంత బాగా నడిచింది ఉపాధి హామీ పని. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాలు బాగానే నడిచింది ఉపాధి హామీ పని. తర్వాత వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు గత 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని, ఈ కరువు పని ఎంత ఘోరంగా తయారయ్యిందో నేను మీకు చెప్పనవసరం లేదు. అసలు ఎంతగా నీరు గార్చారంటే ఈ ఉపాధి హామీ పనిని అసలు చట్ట ప్రకారం 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలి. అది కూడా గ్రామంలో ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. పని చేసిన 15 రోజుల్లోనే పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం. కానీ బీజేపీ పార్టీ గత 11 సంవత్సరాలుగా ఎంత ఘోరంగా దీన్ని అమలు చేసింది అంటే ఎక్కడే కానీ 100 రోజులు పని ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ పథకాన్ని మొత్తానికే తీసేస్తారట, తీసేశారు కూడా. కొత్త పథకం ఏప్రిల్ నెల నుంచి కొత్త పథకం అమలు చేస్తారట. దాని పేరు విబి గ్రామ్. మహాత్మా గాంధీ పేరు పెట్టిన, కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పథకానికి మహాత్మా గాంధీ గారు పేరు పెట్టారు. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకానికి పథకం పేరు మార్చడమే కాదు, రూపురేఖలు మొత్తము మార్చేస్తున్నారు. ఇది ఎలా తయారవుతుందంటే ఆఖరికి పక్కన ఏదో ఒక కాంట్రాక్టర్ ఒక పని చేస్తున్నాడు అనుకోండి, ఒక రోడ్డు పనో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనో చేస్తే ఆ కాంట్రాక్టర్ కిందికి ఈ ఉపాధి హామీ పనిని కూడా జోడిస్తే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే ఆ కాంట్రాక్టర్కి పని చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఆ కాంట్రాక్టర్ ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు తీసుకోవాలి, ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే ఏడ్చుకోవాలి. కానీ అడిగేదానికి మాత్రం మనకు హక్కు ఉండదు. ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే గ్రామాలు బాగుపడడానికి, గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనిని ఇక చెయ్యబోరు. ఆఖరికి ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు తరమవుతాయి అన్నమాట. ఇంతగా తూట్లు పొడుస్తున్నారు.
కాంగ్రెస్ తెచ్చిన పథకము 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని ఇప్పటికే గొప్పగా పబ్లిసిటీలు చేసుకుంటున్నాం. మేము ప్రశ్నిస్తున్నాము, గత సంవత్సరమే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరము అంచనా వేస్తే కూడా కేవలము 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. అంటే ఎక్కడా కానీ 100 రోజులు పని ఇవ్వలేదు. అంటే 52 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు 125 రోజులు పని ఇస్తామని కొత్త చట్టం తెస్తుంటే మనం అందరం తప్పట్లు కొట్టాలట. ఇదేమైనా నమ్మేటట్టుందా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్లో సేవానారి మహిళా విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, జూనియర్ సివిల్ జడ్జ్ కె లలిత, లోటస్ హైస్కూల్ ప్రిన్సిపల్ బొలిశెట్టి దేవిప్రియ, డాక్టర్ శోభారాణి, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ గొర్రెల సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పైడికొండల సింధు, మున్సిపల్ ఏఎస్ఓ రజని పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ప్రతిభాభివృద్ధి ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవానారి టీం సమాజంలో ముందుండి సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమాన్ని సేవానారి కోఆర్డినేషన్ మేనేజర్ వి భాగ్యశ్రీ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు సిహెచ్ కావ్య, బి ప్రియాంక, స్టూడెంట్ కోఆర్డినేటర్లు పి అనుష, ఆర్ నవ్యశ్రీ, జె ఉమా, పి పావని మరియు సభ్యులు సమర్థవంతంగా నిర్వహించారు. ఎవరన్నా రిజెక్ట్ చేస్తే పేరెంట్స్ ఏదైనా ఇవ్వమనంటే త్వరగా సూసైడల్ టెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది. అవునా? సో ఎంపవర్మెంట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి ఒక పర్సనాలిటీని అది బిల్డ్ అవ్వాలంటే ఈ అన్నిటితో పాటు కూడా మీరు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ఫర్ దట్ వాట్ యు హ్యావ్ టు డూ, ఎక్స్పెక్ట్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏది చేసినా దాని ప్రతిఫలం ఆశించకూడదు. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ, రైట్? Woman being herself and has freedom to choose her path. మీ path ని choose చేసుకునే freedom మీకు ఉన్నప్పుడు we can say that we are all empowered. Actually ఈ occasion లో మనం mothers కి, grandmothers కి చెప్పాలి, because వాళ్ళు they struggled a lot to get right to study, to work or even to marry a person who you like. బట్ ఇవన్నీ చాలా ఈజీ అయిపోయి ఇప్పుడు మనం ఏది అడిగితే అది పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ద ఓన్లీ థింగ్ వి షుడ్ డూ ఈస్ ప్రాపర్గా చదువుకోవడం, డిసిప్లైన్గా ఉండడం, కన్సిస్టెంట్గా మీ గోల్స్ని పర్స్యూ చేయడం అండ్ అవి అచీవ్ అయ్యేంత వరకు స్ట్రగుల్ మీరు కష్టపడడం. అదొక్క థింగ్ మనం చేస్తే ప్రాపర్గా వీ కెన్ సే దట్ వీఆర్ ఎంపవర్డ్ అని. ఎందుకు ద్రౌపది ముర్ము గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి అంటే ఆవిడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం మాట్లాడుకుంటున్నామా? కాదు. ఆవిడ ఒక చిన్న ట్రైబల్ విలేజ్ లో పుట్టారు. వాళ్ళ ఫాదర్ ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి, ఒక రైతు. అయితే వారికి చదువుకోవడానికి ఎమ్యూనిటీస్ లేవు, డబ్బు కాదు కదా, రోడ్డు ఫెసిలిటీ కానీ స్కూల్కి వెళ్ళడానికి అవకాశమే లేనప్పుడు ఆవిడ చాలా కష్టపడి నేను ఎలాగైనా నేర్చుకోవాలి, మా గ్రామంలో ఎవరు నేర్చుకోవడానికి విద్యార్థులు లేరు, చదువుకునే ఆసక్తి లేదు, చదువుకునే సౌకర్యం కూడా వాళ్ళకి లేదు అని ఆవిడ ఎంతో దృఢ నిశ్చయంతో నేను నా కమ్యూనిటీ వాళ్ళ కోసం నిలబడాలని చెప్పి ఆవిడ చిన్నప్పుడే అనుకుని ఆవిడ చక్కగా చదువుకున్నారు. అయితే ఆవిడ ఒక టీచర్గా వృత్తి నిర్వహిస్తూ ఆ ట్రైబల్ కమ్యూనిటీస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చిన్న చిన్న ఇష్యూస్ లేదా పెద్ద ఇష్యూస్ అవన్నీ అడ్రస్ చేస్తూ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి అవి కొన్ని సాల్వ్ అవ్వచ్చు, కొన్ని సాల్వ్ అవ్వలేకపోవచ్చు. కానీ ఆవిడ వృత్తి చేశారు. ఆవిడ డబ్బులు లేకపోయినా ఆవిడకున్న కొద్ది గొప్ప వచ్చే జీతంతో చాలా మంది పేదలు చదువుకోవడానికి చాలా సహాయం చేసేవారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుస్లమ్మ అమ్మవారి జాతర నిమిత్తం శ్రీ రాజరాజేశ్వరి ధాన్యం వర్తక సంఘం తాడేపల్లిగూడెం 1,36,000 రూపాయలను ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులకు అందజేశారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ సభ్యులకు సూచనలు చేస్తూ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడం, ఆయన అమ్మవారి జాతరలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాలని కోరుతున్నారు. ధాన్యం వర్తక సంఘ సభ్యులు 25 మంది పాల్గొని అందరూ సమిష్టిగా ఈ విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తబాబు, దుగ్గన చిన్ను, తాతయ్య పండు, లింగాల శేషు, అంజిబాబు, రాజారావు, నాగేశ్వరరావు, సీతయ్య, ప్రతి శ్రీను, మేడిశెట్టి శ్రీను, కుమారస్వామి, కుమార్, శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు
బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు పురప్రముఖులు అందరి సహాయ సహకారాలతో ఈ మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మాకి ఇక్కడికి విచ్చేసిన శ్రీ రాజరాజేశ్వరి ధాన్యవర్త సంఘం తాడేపల్లిగూడెం వారు ఇక్కడికి విచ్చేసి ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో మేము భాగస్వాములు అని చెప్పి 1,36,000 రూపాయలు మాకు విరాళం అందించడం జరిగింది. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో విశేషంగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏంటంటే వైద్యంగా చేసే ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి పొద్దునుంచి యాగాలు హోమాలు ఈ కార్యక్రమాలు చేయడం, సాయంత్రం ఏమో ధూపహ సేవ బలిహరణ కార్యక్రమాలతో అమ్మవారికి అంతా బాగుండాలని చేసే ఈ మహోత్సవ కార్యక్రమానికి మాకు ఇక్కడికి విచ్చేసి మాకు సహకరించిన ఈ వర్తక సంఘం అందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను. శ్రీ బొలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పురక్షేపణ చేసి ఒక శుభముహూర్తంలో ఈ జాతర ముహూర్తాన్ని నిర్ణయించి ఉన్నారు. వారు ఎంత దాతృత్వం అంటే ఈ జాతర కార్యక్రమానికి ముందుగా శాసనసభ్యులు 5,55,000 రూపాయలు ఆయన ప్రకటించి అప్పుడు కనవ అన్ని సంఘాలకి మన అమ్మవారి జాతరలకి మీరందరూ భాగస్వాములు కావండి అని ఆయన పిలుపునివ్వటం, అలాగే మన చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు వారి మిత్రబృందం ఆ రోజు నుంచి సుమారు ఆయన అనౌన్స్ చేసిన రోజు నుంచి తాడేపల్లిగూడానికి జాతర కళ అప్పటి నుంచే వచ్చేసింది అనిపించింది నాకు. మన అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు మన అందరికీ ఉండాలని మేము ఉడతాభక్తిగా మా ధాన్యవర్తక సంఘం 1,36,000 రూపాయలు అమ్మవారికి మన శ్రీరంగ రామాంజనేయులు గారి చేతి మీద అందజేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బొలిసలమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 12 నుంచి 22 వరకు జరుగుతున్నటువంటి జాతర మహోత్సవాల్లో భాగంగా మా వంతు మా శ్రీ రాజరాజేశ్వరి ధాన్యవర్త యొక్క సంఘం నుంచి మా వంతు సహకారంగా 1,36,000 రూపాయలు ఈరోజు మన చైర్మన్ గారు అయినటువంటి శ్రీ అంజిబాబు గారికి అందించడం అయింది. ఇందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. T20 వరల్డ్ కప్లో క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన ఇండియన్ టీం ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతున్న T20 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలని 130 కోట్ల మంది భారతీయులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ టీం అన్ని ఫార్మాట్లలో ప్రతిభ కనబరచడంతో టీమిండియా T20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి చెజిగించుకోవాలని టీసీసీ కోరుకుంటోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ గతంలో మన భారతదేశం ప్రపంచానికి మన చాటి చెప్పే విధంగా మన క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంకితభావంతో పనిచేస్తున్నారో అదే రేపు అహ్మదాబాద్లో జరిగే T20 వరల్డ్ కప్లో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఇందులో విశేషం ఏంటంటే అండి, మన భారతదేశ జనాభా సుమారు 125 కోట్లు పైబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న 620 దేశాల్లో కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్లో ఆడతాయి. అందులో ఇంచుమించుగా 16 దేశాలు ఇందులో పాల్గొనడం జరిగింది. మన దేశం నుంచి కూడా క్రికెట్లో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ యొక్క గేమ్కి రావడం, ఫైనల్ రావడం అనేది మామూలు విషయం కాదండి. అది రేపొద్దున వాళ్ళందరూ కూడా ఈ గేమ్లో విజయం సాధిస్తారు, హ్యాట్రిక్ కొడతారు, ఇండియాని ప్రపంచ పటాల్లో మూడోసారి హ్యాట్రిక్గా నిలబెడతారని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ టీమిండియా. మన భారతదేశ క్రికెట్ టీంకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక్క రోజు దూరంలో మరో ప్రపంచ కప్ గెలవబోతున్న భారత టీంకి ముందుగానే ఆల్ ద బెస్ట్ చెప్పుకు అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి రేపు జరగబోయే ఫైనల్లో మంచి విజయం సాధించి మరో ప్రపంచ కప్ను మనకు అందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు గత క్వార్టర్ ఫైనల్ కానీ సెమీఫైనల్ కానీ చూసినట్లయితే మరి టీం ఎంతో సమిష్టంగా కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక హీరో అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా బ్యాటింగ్ విభాగంలో కానీ బౌలింగ్ విభాగంలో కానీ అలాగే ఫీల్డింగ్ విభాగంలో కానీ మరి అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్లు కానీ మరి ఎంతో అద్భుతంగా పట్టి మరి సెమీఫైనల్లో గెలిపించి మరి ఫైనల్కి రావడం, అలాగే ప్రతి టీంకి ప్రతి మ్యాచ్కి ఒక హీరో ఉంటాడు, ప్రతి మ్యాచ్లో ఒక హీరో అవడం, అలాగే సంజు మరి క్వార్టర్ ఫైనల్లో కానీ సెమీఫైనల్లో కానీ మరి ఎంతో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించి మన ఇండియాకి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో మరి ప్రదర్శించిన సంజుకు కూడా నేను ఎంతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 140 కోట్ల ప్రజలు కేవలం భారతదేశం గెలవాలని మనందరూ ఆశిద్దాం. భారతదేశానికి క్రికెట్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ యావత్ ప్రపంచం అంతా కూడా ఎప్పుడెప్పుడన్నా చూస్తున్నటువంటి ఫైనల్ మ్యాచ్
కొన్ని గంటల్లో స్టార్ట్ అవ్వబోతుంది. రేపొద్దున ఫైనల్ మ్యాచ్లో భాగంగా న్యూజిలాండ్ అలాగే ఇండియా టీంల మధ్యన T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇండియా ఈ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్గా దిగుతుంది. అలాగే న్యూజిలాండ్ కూడా మొదటిసారిగా కప్పు కొట్టాలని చెప్పేసి చాలా కష్టపడుతూ ఫైనల్ మ్యాచ్కి వచ్చింది. ఖచ్చితంగా 140 కోట్ల మంది అందరూ కూడా రేపొద్దున ఇండియా మ్యాచ్ గెలవాలని మాత్రం ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. ఒక భారతీయుడిగా ఖచ్చితంగా మరొకసారి వరుసగా రెండోసారి భారతదేశం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇండియాకి శుభాకాంక్షలు చెబుతూ భారత్ మాతాకి జై. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం 25వ వార్డుకు బొల్ల నాగవెంకట మల్లేశ్వరరావు, మార్కెట్ పండు, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మిత్ర బృందం 150 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నాయకులు, కార్యకర్తలు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు జనసైనికులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, పుల్లా బాబీ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, చాపల రమేష్, అడ్డగర్ల సూరి, బైనపాలపు ముఖేష్, గట్టెం నాని, మలపాక చిట్టి, నల్లగంచి రాంబాబు, పూడి సురేంద్ర, పూడి బాలాజీ, వర్రి విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక 25 వార్డులో మరి పూడి సురేంద్ర కుమార్ నాయకత్వంలో, అదేవిధంగా బాలాజీ, అదేవిధంగా మల్లేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఇతర కార్యకర్తలందరూ వైసీపీ పార్టీ నుంచి కొంతమంది జనసేన పార్టీలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి పనితీరు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. ఇవాళ ప్రతి లేని కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ కూటమికి మీరందరూ మద్దతుగా తెలియజేసినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ, రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం అభివృద్ధి చెందడానికి మనం చేసే ప్రయత్నానికి మీ అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మన తాడిపూడిని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మీ అందరూ సహకరించాలి. ఇవాళ పార్టీలో చేరడం అంటే సేవ చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు సంతోషం. ఎందుకంటే పార్టీ రాజకీయం అంటే సేవ చేయడానికి రావాలి తప్ప ఆర్థికంగా సంపాదించడానికో లేకపోతే మనం పదవుల కోసం వచ్చేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకా రాబోయే 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా ఈ పార్టీ మరీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ తాడిపూడి కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేసినందుకు ఆయనకి ఇచ్చిన సహకారానికి ఆయనకి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి కూడా నా ఉదయపూర్వ అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత మా పట్టణాన్ని అభివృద్ధి చెందే విధంగా ఈరోజు జన సైనికులు, వీర మహిళలందరూ మా పార్టీలో చేరి మన కూటమి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో వచ్చినందుకు ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ మీరందరూ కూడా అధికారం కోసం పార్టీలు మారద్దు. అధికారం అనేది ఎప్పుడు ఒకరి దగ్గర ఉండదు. కానీ స్టాండర్డ్గా ఎవరు నిలబెడితే వాళ్ళే పొలిటీషియన్గా, నిజాయితీ పరులుగా చూస్తారు తప్ప ఇవాళ జనసేనలో ఉండి రేపు మళ్ళీ వైసీపీకి వెళ్తే దాన్ని మీకు ఉపయోగం ఉండదు, ఎవరు నమ్మరు మిమ్మల్ని. కాబట్టి ఏదైతే మీరు జనసేన జెండా కప్పుకున్నారో మీరు ఈ జెండాను గౌరవించండి. అదేవిధంగా మన సేవ చేయడానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఈరోజు జనసేన పార్టీలోకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. ఏపీ నీట్ డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ వి సందీప్ ఆధ్వర్యంలో విద్యా సంస్థలో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టివిటీపై బోధనేతర సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ పొదుపు భవిష్యత్తుకు వెలుగు అని చెప్పారు. విద్యుత్ వృధాను అరికట్టడం ద్వారా ఖర్చులు చాలా వరకు తగ్గడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా అసోసియేట్ డీన్ ఎలక్ట్రికల్ డాక్టర్ కిరణ్ తీపతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ ఎస్ భరణీధరన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ఇంజనీర్లు జానకిరామ్, హరికిషన్, జూనియర్ ఇంజనీర్లు తరుణ్, వరప్రసాద్, హేమంత్ కన్నయ్య, గణితేజ మణికంఠ, కిషోర్, తేజ రవిచంద్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం టిట్కో గృహాల వద్ద తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. రూరల్ సిఐ ఆధ్వర్యంలో ఇల్లు, షాపులు, ఖాళీ ప్రదేశాలు క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. మున్సిపల్ కార్మికుల 2 రోజుల నిరసన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం 2వ రోజు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరంలో పలువురు మున్సిపల్ కార్మికులు కూర్చున్నారు. స్థానిక నాయకులు తాడికొండ జయరాం, అల్లం మంగారావు, జనాల రాజు, ధనరాజు, దయామణి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 12వ PRCను వెంటనే ప్రకటించాలని, తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పర్మనెంట్ వర్కర్స్కు సరెండర్ లీవ్ మంజూరు చేయాలని, DARS ఇవ్వాలని నినాదాలు చేశారు. మరి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషన్ కానివ్వండి, మరి వారికి రావాల్సిన బెనిఫిట్లు కానివ్వండి, మరి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్కి గత ప్రభుత్వం మరి రెగ్యులరేషన్ చేస్తానటువంటి హామీలను, జీవోలను వెంటనే వాటిని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ కార్మికులకి మరి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఏ శాఖ, ఏ డిపార్ట్మెంట్లో వారు ఉన్నారో
మరి పారిశుద్ధ్య కార్మికులు వారిని రెగ్యులరేషన్ చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క డిమాండ్ మేము ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. అలాగే పర్మనెంట్ కార్మికులు ఏదైతే మరి 12వ పిఆర్సీ మరి గడువు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 12వ పిఆర్సీ అమలు చేయలేదు. మరి 12వ పిఆర్సీ వెంటనే అమలు చేయాలి. 12వ పిఆర్సీతో పాటు మరి ఏదైతే మరి మూల వేతనం ఉందో దాని అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనేటువంటి మరి యొక్క డిమాండ్ను ప్రభుత్వాన్ని మేము తెలియపరుస్తున్నాం. ఈరోజు ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను శాలువాతో సత్కరించి బొకేను అందజేశారు. అనంతరం వారు చేస్తున్న సేవల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. యుఎస్ఏ ఆర్గనైజేషన్ సర్వీస్లో భాగంగా ఈ నెల మార్చి 29వ తారీఖు తాడేపల్లిగూడెం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో ఆత్మీయ కళ్యాణమస్సు అనే వధూవరుల పరిచయ వేదిక నిర్వహించనున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆహ్వానించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆనంద్ చిక్కాల, యుఎస్ఏ ప్రతినిధులు రామముత్యాల, మైలవరపు వాసు, ఏఎంసీ డైరెక్టర్ ముద్దాల లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ త్రికళ ఆధ్వర్యంలో నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి 150 కేజీలు, నిడదవోలు లెపర్స్ కాలనీకి 300 కేజీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ చెన్నా జనార్దన్ రావు, రాజా గాయత్రి, వృద్ధాశ్రమం నిర్వాహకులు కేశవ పాల్గొన్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికళ ఆధ్వర్యంలో ప్రతి నెల బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే లార్డ్స్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ కూడా 150 కేజీలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెడదవోలు లెపర్సీ కాలనీ వారికి 350 కేజీలు రాకుల ద్వారా సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల ఈ కార్యక్రమానికి రాజా గాయత్రి దంపతులు ఆర్థిక సహకారం అందించారు. వారికి భగవంతుడి ఆశీర్వాదం అందడానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగి వారు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేయటానికైనా ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. ఈ నెల వారి బియ్యం కార్యక్రమం వారి పేరు మీద చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజా గాయత్రి గారు ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పడాల జీవన్ సంధ్య వృద్ధాశ్రమానికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ మేడం త్రికళ గారు మరియు గౌరవనీయులు చెన్నా జనార్దన్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల వృద్ధాశ్రమ సేవా కార్యక్రమంలో భాగంగా 200 కేజీల బియ్యాన్ని అందించారు. దాతలైనటువంటి రాజా గాయత్రి గారు ఈ నెల వృద్ధాశ్రమానికి బియ్యం ఆర్థిక సహాయాన్ని అందించినందుకు దాతలందరికీ వృద్ధాశ్రమం తరఫున వృద్ధాశ్రమం కమిటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమం మరెన్నో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ మేడం త్రికళ గారు ఆధ్వర్యంలో చేయాలని దాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజా గాయత్రి గారు ప్రేమతో ఈ 150 కేజీల రైస్ బ్యాగులు తీసుకొచ్చి వీరి యొక్క దినాహారం నెలంతా కూడా సరిపడేలాగా వారు చేస్తున్నటువంటి సేవకి, వారు చేస్తున్న దాతృత్వానికి ఇంకా 10 రెట్లు దేవుడు అనుగ్రహించి ఇలాగ అనేక మందికి సహాయం చేయలాగా రాజా గాయత్రి గారిని దీవించి ఆశీర్వదించి 30 ఫలింపజేయమని, మంచిగా అభివృద్ధి చేయమని బిడ్డలందరూ కూడా దీన్ని సంతోషించి రాజా గాయత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాకు ప్రతి నెల 300 కేజీలు బియ్యం ప్రతి నెల క్రమం తప్పకుండా పొందుతున్న వీకే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వారికి మరి ఆ దాతలు ఎవరైతే ఉన్నారో రాజా గారు గాయత్రి గారికి మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ చుట్టుపక్కల దగ్గరగా 300 మందికి ప్రతిరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగానే గ్లోబల్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్ వారు ప్రతి నెల మాకు 300 కేజీలు బియ్యాన్ని వారు ఫ్రీగా మాకు ఇస్తున్నారు. మరి వారికి
వారికి శ్రీకళా మేడం గారికి మరి వారికి సపోర్ట్ చేస్తున్న దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణం సుబ్బారావుపేట 5వ వార్డులో వట్టిప్రోలు రాము రామలక్ష్మి దంపతుల నివాసంలో లక్ష పసుపు కొమ్ముల పూజ నిర్వహించారు. వట్టిప్రోలు రాము రామలక్ష్మి దంపతులు లక్ష పసుపు కొమ్ములు అమ్మవారి ముందు రాశిగా పోసి పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజను వీక్షించారు. అనంతరం మహిళలకు అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించిన పసుపు కొమ్ములు, గాజులు, కుంకుమ, జాకెట్ ముక్క మహిళలకు అందజేశారు. ఈ పూజల్లో కొట్టు అంజబాబు, కర్రి భాస్కరరావు, ఆరేపల్లి ఉమ, పైలు శ్రీనివాస్, పెద్దప్రోలు భాస్కర్, అప్పన రమేష్ కుమార్, నాగముని, నరేంద్ర, సుంకర శ్రీనివాస్, నూకల నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహాగౌరీ అమ్మవారి లక్ష్మీం క్షీర సముద్రాదే హరిద్రాభిషేకం సమయామి వాజాయ స్వామదేవే పరస్తాయ తర్వాత అమ్మవారికి చౌదరి అయిపోతే ఓం రావు అక్కడ చేస్తూ ఉండండి. తారాకాంతి రస్తని నాభ్యాలవాల రత్నకైవేయ చింద్ర రత్నకింకణికా నవ్యా రసనా అస్తుదాసోం తత్పరశాయ విద్మహే మహాముని ఈ చుట్టూ తగిలిస్తూ ఉండండి. అందరూ చెప్పండి అపరాధ అట్నుండి రానివ్వండి, అట్నుండి కొద్దిగా అనుకోండి. పెట్టేయాలి మీరు పసుపు కొమ్ములు దిగేవాళ్ళకి ప్లేస్ అవ్వాలి మీరు. చీకటి పడేదా ఉంటే శ్రీ ఒట్టిపల్లి రామసత్య కృష్ణారావు గారు, మా సోదరి రామలక్ష్మి గారు అత్యంత వైభవంగా లక్ష పసుపు కొమ్మల నోము చాలా వైభవపేతంగా ఇక్కడ ఆచరించడం జరుగుతుంది. వారి స్వగృహనందు దాదాపుగా 1000 మంది పైనే ముత్తైదులందరూ వచ్చి ఇక్కడ ఈ వాయినం తీసుకోవడం, ఈ యొక్క పసుపు కొమ్ములు ఏంటంటే సౌభాగ్యం గురించి అలాగే అష్టలక్ష్మి ప్రాప్తి గురించి ఈ యొక్క నోమును వస్తారు. ఈ యొక్క నోము చక్కగా చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని వారు ఇచ్చేటువంటి వాయినలు అవి తీసుకుని అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంతటి చక్కటి కార్యక్రమాలు లోక కళ్యాణం చేస్తున్న మా మిత్రులు రామసత్య కృష్ణారావు రాము గారిని అలాగే మా సోదరి రామలక్ష్మి గారికి వారిద్దరికి కూడా మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా స్నేహితులు అలాగే బంధుమిత్రులు అలాగే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ముత్తైదులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. భీమడోలు మండలాన్ని శనివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం అయినప్పటికీ రహదారులు స్పష్టంగా కనిపించగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో దూరంగా ఉన్న వాహనాలు కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. పొగమంచుతో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే కొంత ఇబ్బంది పడ్డారు. భీమడోలు పరిసర గ్రామాల్లో పొలాలు, చెట్లు, రహదారులు అన్నీ మంచు దుప్పటితో కప్పుకున్నట్లుగా కనిపించాయి. ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు తగ్గకపోవడంతో వాహన హెడ్లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా ప్రయాణించారు. పొలాలపై మంచు కురవడంతో పచ్చని పంటలపై తెల్లని పొరలా కనిపిస్తూ ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. చలి, మంచుతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. శనివారం కావడంతో ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రానికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం కోర్టు న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ సూర్యకిరణ్ శ్రీ పాల్గొన్నారు. ఈ సదస్సులో న్యాయమూర్తులు మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనదని, ఆడవారికి అనేక చట్టాలు ఉన్నాయని వాటిని న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో తహసీల్దార్, ఎండీఓ, అంగన్వాడీ టీచర్స్, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం కుంచరపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాడేపల్లిగూడెం వాసవ్యులు జాసి వరప్రసాద్, విజేత దంపతుల సౌజన్యంతో శనివారం సుప్రభాతం, తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చన, నక్షత్ర హారతి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ, భోగ శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన, హారతి, స్వామివారి పవలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి వెండి మకర తోరణానికి భక్తులు సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. శనివారం సేవలు చేయించుకోవాల్సిన భక్తులు ముందుగా కమిటీని సంప్రదించాల్సిందిగా కోరారు. చిక్కుడుగానే ఉంటుందండి, వద్దండి. ఈరోజు తాడేపల్లిగూడెం వాస్తవులు శ్రీ జాస్తి వరప్రసాద్ గారు, శ్రీమతి విజేత దంపతులచే వారి పెళ్లి రోజు సందర్భంగా ఈ శనివారం సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, కైంకర్యాలన్నీ కూడా వారి దంపతులతో కార్యక్రమం నిర్వహించారండి. అంతేకాకుండా ఈ యొక్క పెళ్లి రోజు సందర్భంగా ప్రతి ఒక్క దంపతులు కూడా పెళ్లి రోజు, పుట్టినరోజు ఈ యొక్క సుప్రభాత సేవలు ప్రతి ఒక్క దంపతులు ప్రతి ఒక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ప్రతి ఒక్క శనివారం 52 వారాలు, సంవత్సరంలో 52 వారాలు ఉంటాయండి. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క సుప్రభాత సేవలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొనాలని కోరుచున్నాం. అంతేకాకుండా స్వామివారికి వెండి మకర తోరణం 21 కేజీతో మొదలు పెట్టామండి. ఈ యొక్క 21 కేజీకి ఒక గ్రాము నుంచి మొదలై ఎన్ని గ్రాములైనా ఎంతవరకైనా ఇవ్వచ్చు. స్వామివారికి వచ్చే బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి వెండి మకర తోరణం ఏర్పాటు చేయాల్సిందిగా భక్తులను కోరుచున్నామండి. రేపు 9వ తారీఖు మా మ్యారేజ్ డే సందర్భంగా మేము ఈరోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంచినబిల్లి గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేము ఉదయస్థ సేవ, సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అభిషేకాలు మాకు కమిటీ వారు మాకు ఈ అన్నిటికీ మాకు సహకరించారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి. ఒకసారి ఒక చిన్న విషయంలో నేను వచ్చి బలంగా స్వామి ఏంటి ఇలాగా నాకు అందరికీ అవుతున్నాయి కానీ నాకు ఒక అనుకున్న పని అలా నిలవేర్తలేదని నేను కోరుకున్నాను. నేను అలా దండం పెట్టి వెళ్ళిన వెంటనే నాకు 3 వారాల్లో అది నాకు కనిపించింది. స్వామిలో చాలా స్వచ్ఛత ఉంది. అందరూ కూడా వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాం. నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో 23వ వార్డులో ఉద్యమీ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాకర్ల శివ, కోడిత్రాసు వెంకటేష్, బండి దుర్గా ప్రసాద్, అంజీ, రౌతు సతీష్, సుబ్బారావు, జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ సభ్యత్వ నమోదు అనేది తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో టౌన్లో 35 వార్డులో కూడా మరి చేయడం జరుగుతుంది. దీనికి ఎక్కడికక్కడ అన్ని వార్డుల్లో కూడా డ్రైవ్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 23వ వార్డులో మరి ఇవాళ డ్రైవ్ పెట్టి ఏదైతే ప్రజల సభ్యత్వ నమోదుకి చేయడం జరుగుతుంది. ఏదైతే జనసేన పార్టీ ఈ సభ్యత్వం అనేది కీలకమైన నిర్ణయం. ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక భరోసాగా ఉండాలన్న ఆలోచన. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జాతర మహోత్సవాలను విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతర మహోత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పసుమర్తి రామలక్ష్మణ్ 25,000 రూపాయల విరాళం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబుకు జాతర నిమిత్తం విరాళం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పడమరవిపరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మొదటి వార్షిక మహోత్సవములు ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య, పడమరవిపరు ఉప సర్పంచ్ కన్యాకుమారి దంపతులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. 6వ తేదీ శుక్రవారం పుష్పయాగం, పవలింపు సేవ, చిన్నారులచే భరతనాట్యం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఓం హరజయ నమః. ఓం దేవ పూజితాయ నమః. మనం తీసుకో అయిపోయిందిరా. ఓం నమో నారాయణ. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 4, 5, 6 తారీఖుల్లో కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు అయినటువంటి 6వ తారీఖున ఈరోజు ఉదయం మనకి చక్రస్థానం జరిగింది. అశ్వం మీద స్వామివారిని తీసుకెళ్ళి చక్రస్నానం చేయించడం జరిగింది. చాలామంది భక్తులు వచ్చి దాన్ని జయప్రదం చేశారు. ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర శ్రీవారి పాదాలని ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు సాయంత్రం ఆఖరి కార్యక్రమంగా పుష్పయాగం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ పుష్పయాగం ముందు మన ఊరి పిల్లలచే భరతనాట్య కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రథమ వార్షికోత్సవాన్ని చాలా భక్తి శ్రద్ధలతోటి ఉత్సవ కమిటీ వారు మేము అందరం కలిసి నిర్వహించాము. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్దశి పురస్కరించుకుని స్వామికి విశేష కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 100 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేశారు. వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు కుంకుమలతో అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ శాసనసభ్యులు ఆలయ ధర్మకర్త ఈలి నాని ఆధ్వర్యంలో వ్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సంకష్టహర చతుర్థి విశేషంగా శుక్రవారం రోజు రావడం వలన ఎంతో విశేషంగా స్వామివారికి 100 లీటర్ల ఆవు పాలతోటి అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి స్వామివారి గరిక పూజా కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అంటే ఒకే శిల మీద స్వామివారితో సమానంగా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం అనేది అసలు మన రాష్ట్రంలోనే ఎక్కడ ఇంత అందమైన సుందరమైన స్వరూప విగ్రహం ఎక్కడ లేదు. ఒకే శిల మీద ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి కొంగు బంగారం మా స్వామివారు. సుమారు స్వామివారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి 65 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాలు నిండితే ఈ యొక్క విగ్రహానికి శక్తిపీఠంతో సమానమైనటువంటి ఆ యొక్క స్వామివారికి వస్తాయి. ఈ యొక్క శక్తులన్నీ కూడా వస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, బల్సులం తల్లి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ స్థానిక ఆర్టీసీ డిపో వద్ద శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 398వ శనివారం నిర్వహించారు. ఉప్పాకపాడుకు చెందిన కాకిరెడ్డి ధనలక్ష్మి జ్ఞాపకార్థం భర్త సత్యనారాయణ, కూతురు ముత్యావేణి, అల్లుడు సుబ్బన్న, మనవలు సాయి, నవ్య అన్న సమారాధనకు సహకరించారు.
తాడేపల్లిగూడెంలో బస్టాండ్ దగ్గర కొలువైన కలియుగ వెంకటేశ్వర గుడి వద్ద ప్రతి శనివారం కూడా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 398వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా ఉప్పవపాడు వాస్తవ్యులైన కాకిరెడ్డి ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి భర్త సత్యనారాయణ గారు, కూతురు ముచ్చనేని అల్లుడు సుబ్బన్న గారు, మనవలు సాయి, నవ్య ఈరోజు అన్న సమారాధనకి సహకారం అందించడం జరిగింది. ఈ వారం భోజనం చేసి అన్నదాత సుఖీభవ అనే దీవెనలు ఆ కుటుంబానికి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి శనివారం కూడా అన్నదాతలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఉద్యోగం వచ్చిందని, వ్యాపారం పెట్టుకున్నామని జ్ఞాపకార్థం ఇలా వివిధ కారణాలతోటి ముందుకు వచ్చి అన్న సమారాధనకు సహకరించడం జరుగుతుంది. మా నవరత్నాల టీం నిర్వహించు అన్నదానం ఈ వారం 398వ వారాన్ని చేరుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. దాతల సహకారంతోనే ఈ అన్నదానం ఇలా మాకు నిర్విఘ్నంగా సాగుతుంది. పెళ్లి రోజులని, పుట్టినరోజులని ఎన్నో సందర్భాల్లో ఈ అన్నదానం మాకు సహకరిస్తున్నారు. ఇలా సహకరించిన దాతలకు, మీడియా మిత్రులకు మా కృతజ్ఞతలు. ఎవరైనా అన్నదానానికి సహకరించాలనుకుంటే కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9247190199. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో శనివారం స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యం, మహాప్రసాదం వితరణకు వట్టిప్రోలు రాము, రామలక్ష్మి దంపతులు సహకారం అందజేశారు. స్వామివారికి కండువా, దండ, గజమాలకు పువ్వుల అలంకరణ, అన్నదానానికి తాడేపల్లిగూడెం సవిత్రపేట వాస్తవ్యులు మానిడి శివప్రసాద్, లలిత, మానిడి కృష్ణ చైతన్య, ఉష, పుప్పాల శ్రీధర్, వాసవి సత్య దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీ వారిని గాని, ఆలయ అర్చకులను గాని సంప్రదించాలని తెలిపారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు స్వామివారికి మహాప్రసాదం వితరణకు సహకారం శ్రీ వట్టుపోలు రాము, శ్రీమతి రామలక్ష్మి దంపతులు, అలాగే స్వామివారికి పువ్వుల అలంకరణ, అలాగే స్వామివారికి కండువాదండ, గజమాలకు సహకారం, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారు శ్రీ మార్నిడి శివప్రసాద్, శ్రీమతి లలిత, అలాగే శ్రీ మార్నిడి కృష్ణ చైతన్య, శ్రీమతి ఉష, శ్రీ పుప్పాల శ్రీధరు, శ్రీమతి వాసవి సత్య దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగింది. ఈ కుటుంబాలన్నిటికీ కూడా శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీ భద్రాచల శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున, అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి గత 190 వారాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే అందులో భాగంగా ఈ వారం మరి సవిత్రిపేట వాస్తవులు శ్రీ మార్నిడి శివప్రసాద్, శ్రీమతి లలిత దంపతులు, శ్రీ మార్నిడి కృష్ణ చైతన్య, శ్రీమతి ఉషా దంపతులు, శ్రీ పుప్పాల శ్రీధర్, శ్రీమతి వాసవి సత్య దంపతులు మరి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. అంతేకాదు మరి వీరు ఫస్ట్ శంకుస్థాపన అప్పటి నుంచి కూడా మరి ప్రతిష్టాపన వరకు కూడా ఈ ఆలయానికి ఏదో రకంగా సహాయం చేస్తూనే వచ్చారు. మరి వారికి ఆలయ కమిటీ తరఫున, అలాగే మరి భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇక్కడ ఈ ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గర పూజ చేసి పెట్టి ఉన్న పెన్నులు ఉన్నాయి. 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ పరీక్షలు రాసే విద్యార్థులు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ అర్చక స్వామివారిని కలిసి అమ్మవారి దగ్గర పూజ చేసిన పెన్ను ఉచితంగా పొందవలసిందిగా కోరుకుంటున్నాం. భీమడోలు ఆర్సీఎం చర్చ్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యమాత మహోత్సవాలను 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం భీమడోలు విచారణకర్త రెవరెండ్ ఫాదర్ ఏబిఎన్ ఆధ్వర్యంలో ఆరోగ్యమాత మరియు స్వరూపాన్ని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తి గీతాలు, ప్రార్థనల మధ్య సాగిన ఈ ఊరేగింపులో క్రీస్తు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆరోగ్యమాతకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో విన్సెన్షియన్ గురువులు, మఠ కన్యలు, ఉపదేశులు, సంఘ పెద్దలు, విన్సెంట్ దీపాల్ సభ్యులు, మర్యాదల సభ్యులు, జీసస్ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొని ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక కృష్ణ మందిరంలో పాల్గొన బహుళ చవితి శుక్రవారం శ్రీ లలితా సహస్రనామము, రుక్మిణీ కళ్యాణము సామూహిక పారాయణ చేశారు. అభయ గణపతికి పంచామృతాలు, వివిధ ఫల రసాలు, సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ అభిషేకం ఆలయ అర్చకులు ఇవుటూరు శశికాంత్ శర్మచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, మద్దాలి నాగపద్మ, నేలప్రోల్ శ్రీదేవి, కంచుమర్తి భారతి, వేముల రమాదేవి, నక్క రామలక్ష్మి, పెచ్చెట్టి సీత, బొబ్బిలి వెంకటలక్ష్మి, మేడపాటి నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.